రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. గాయపడిన వారిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించాలని డీజీపీని ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనెల్ పనులకు నేడు ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే జరగనుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సహకారంతో హెల్బోర్న్ ఏరియాలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే నిర్వహిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లిలో ఈ సర్వేను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ టీం కు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడాకారిణుల టీం వర్క్, పోరాటం దేశానికే స్ఫూర్తిదాయకమని, వారి గెలుపు దేశానికే గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇచ్చే మందులు పక్కదారి పడుతుండడం, వృధా జరగటాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని చోట్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో మందుల వివరాలు తెలుసుకోవడానికి కొత్త సాఫ్ట్వేర్ ను రూపొందిస్తోంది. దీని ద్వారా మందులు పక్కదారి పట్టిన క్యూఆర్ కోడ్ తో అవి ఏ ఆసుపత్రికి వెళ్లాయో కూడా తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. అశేష ప్రజాదరణతో ఇప్పటికే గెలుపును కూడా ఖరారు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రచారంలో కూడా దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం, వ్యూహాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ మీటింగ్ లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.